హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనందరికీ తెలుసు చంద్రుడిపైన మొట్టమొదటిగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమెరికా ఆస్ట్రోనాట్, అమెరికా నాసా నుంచి వెళ్ళాడు మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకని అంటారా, రీసెంట్గా మనందరికీ తెలుసు చంద్రుడిపైకి మళ్ళీ నాసా ఇంకొక 4 ఆస్ట్రోనాట్స్ని తీసుకుని అక్కడికి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. అది ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ద పర్పస్ ఏంటి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మనందరికీ తెలుసు నాసా అనేది వన్ ఆఫ్ ద స్పేస్ సెంటర్. అంటే మన ఇండియాకి ఇస్రో ఎలాగో అదేవిధంగా అమెరికాకి నాసా అలాగా. సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ప్రయోగం చేస్తున్నారు. ఒక శాటిలైట్ని చంద్రుడిపైన పంపాలనుకుంటున్నారు విత్ 4 ఆస్ట్రోనాట్స్. సో 4 ఆస్ట్రోనాట్స్ని ఆ యొక్క శాటిలైట్లో వాళ్ళు చంద్రుడిపై పంపాలనుకుంటున్నారు. దీని యొక్క పర్పస్ ఇవన్నీ కూడా మీకు వన్ టు వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ముందుగా చెప్పాను కదా, దీంట్లో 4 ఆస్ట్రోనాట్స్ ఉంటారండి. 4 ఆస్ట్రోనాట్స్ ఒక శాటిలైట్లో వెళ్తున్నారు. ఆ పర్పస్కి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆర్టిమిస్. సో ఈ ఆర్టిమిస్ ప్రస్తుతానికి అయితే మనం ఆర్టిమిస్ 2 గురించి డిస్కస్ చేద్దాం. 1 ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, 50 సంవత్సరాల క్రితం అమెరికా ఆల్రెడీ ఒక ఆస్ట్రోనాట్ను పంపి, అంటే మొట్టమొదటి చంద్రుడిపైన అడుగు పెట్టినది ఎవరంటే మనం నాసా నుంచి అమెరికా నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్ మాత్రమే. అతని పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అందరికీ తెలుసు. దాన్ని ఆర్టిమిస్ 1గా పిలుస్తారు. ఆర్టిమిస్ అంటే ఏమీ లేదు, ఆస్ట్రోనాట్తో పాటు శాటిలైట్ వెళ్ళి వెళ్తే దాన్ని ఆర్టిమిస్ అని పిలుస్తారు. ఇక్కడ ఆర్టిమిస్ 2 అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ టైం వెళ్తుంది కాబట్టి దీన్ని ఆర్టిమిస్ 2 అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుడిపైన వెళ్ళి అక్కడ చంద్రుని యొక్క ఆర్బిట్లో ఒక 10 రొటేషన్స్ చేసి దాని యొక్క మీద పరిశోధన చేస్తారు. చంద్రుని మీద పరిశోధన చేస్తారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది. ఇంకో లాజిక్ ఏంటంటే, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా చంద్రుడిపైన కాలు పెట్టడమే కాకుండా చంద్రుని మీద, అంటే మనందరికీ తెలుసు లాస్ట్ టైం మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే చంద్రునికి ఫేస్ ఆఫ్ ఉంటుంది. దట్ మీన్స్ మన ప్లానెట్స్ అన్నీ ఉంటాయి కదా, ప్లానెట్స్ అన్నీ ఉన్నప్పుడు సన్లైట్ అనేది ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్లో ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది అడుగుపెట్టినప్పుడు అక్కడ ఏంటంటే ఈ యొక్క టెంపరేచర్కి, అంటే సూర్యుడి యొక్క రశ్మికి అక్కడ వాటర్ కానీ ఏమీ లేకపోవడంతో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్ధారణకు వచ్చేసారు, అంటే మూన్ మీద మన మానవాళి బ్రతకడం చాలా కష్టం అనేది. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మూన్ చుట్టూ 10 రొటేషన్స్ వేసి మూన్ యొక్క మొత్తం అన్నీ కూడా పరిశోధన చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారు 4 ఆస్ట్రోనాట్స్ అని చెప్పినా కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే, ఈ సూర్యుడు పడేది ఒక సైడ్ అయితే ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, దాని వైపు వెళ్ళి అక్కడ ఏదైనా సరే వాటర్ కానీ లేకపోతే మంచు టైప్ ఏదైనా ఐస్ క్యూబ్, అంటే ఎందుకంటే సన్లైట్ పడదు కాబట్టి అక్కడ ఏదైనా స్కోప్ ఉందా, వాటర్ దొరికే స్కోప్ ఉందా అనే పాయింట్ ఆఫ్లో వీళ్ళు వెతుకుతున్నారు. మనందరికీ ఇక్కడ డౌట్ రావాలి, మూన్ మీద మానవాళి బతకలేదు, అంటే మనుషులు ఎవరు బతకలేరు అని చెప్పారు కదా, అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళంతా చేస్తున్నారు అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం తైవాన్ వెళ్ళాలనుకున్నాం. నేను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నా. తైవాన్ వెళ్ళాలనుకుంటే మనం డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో డైరెక్ట్ ఫ్లైట్స్ అంటే కొన్నిసార్లు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి మనం తైవాన్కి వెళ్తాం. అంటే ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. అంటే మన కాన్సెప్ట్ మెయిన్ ఎజెండా వచ్చేసరికి మనం వెళ్ళాల్సింది తైవాన్. బట్ మనం కనెక్టింగ్ ఫ్లైట్ కింద సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి ఎందుకు వెళ్తామంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాము సింగపూర్ వరకు, సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటుంది, మనకి ఈజీగా ట్రావెల్ అనేది ఈజీగా అయిపోతుంది అన్న పాయింట్ ఆఫ్లో మనం ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మన సేమ్ లాజిక్ యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు మన అందరికీ తెలుసు మన ఎర్త్ మీద ఎలా అయితే మనం మానవాళి హ్యూమన్ బీయింగ్స్ బతుకుతున్నారో అదేవిధంగా మార్స్ మీద కూడా బ్రతకచ్చు అని చెప్పి అంతకుముందే ఒక పరిశోధనలో కన్ఫర్మ్ చేసేసారు. అంటే మార్స్ మీద మనం బ్రతకచ్చు ఎక్సెట్రా ఆ పాయింట్ ఆఫ్లో. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ శాటిలైట్ అనేది ఎర్త్ నుంచి డైరెక్ట్గా మార్స్కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మూన్ మీద వీళ్ళు పరిశోధన చేసినప్పుడు అక్కడ వాటర్ కానీ ఇవన్నీ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక స్థావరం పెట్టుకుని అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఏదో ఫ్యూయల్ కానీ ఏదైనా లోడ్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళడానికి, అంటే అదొక స్పాట్ లాగా పెట్టుకున్నారన్నమాట. ఈ లాజిక్ ప్రకారం ఏంటంటే మనందరికీ అర్థమే ఉంటుంది కదా, ఇప్పుడు ఈ చంద్రుడు అనేది వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక బేస్ పాయింట్, జస్ట్ ఇక్కడ నుంచి ఎర్త్ నుంచి మూన్ మీదకి, మూన్ నుంచి మార్స్ మీదకి. ఎందుకంటే మనందరికీ తెలుసు మన మార్స్ మీద అయితే డెఫినెట్గా మనుషులు అనేవి బ్రతకచ్చు.
సో ఈ లాజిక్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి మన అమెరికన్ నాసా వాళ్ళు ఏం చేశారంటే ఒక మహిళ ఆస్ట్రోనాట్ని అక్కడ పంపించాలనేది వీళ్ళ ఉద్దేశం. బట్ అది ఇందుకే ఫైనల్ అయిందో లేదో తెలియదు. బట్ ఈది వచ్చేసరికి ఈ 2026లోనే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. వీళ్ళు అమెరికా వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే ఈ యొక్క స్పేస్ సెంటర్లో కానీ అంతరిక్ష పరిశోధనలో లైక్ అమెరికా అనేది మొట్టమొదటి స్థానంలో ఉండాలి, లైక్ అది చేజిక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ తెలుసు కదా మనందరికీ, ఇదంతా కూడా 50 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 50 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పేరు వచ్చేసరికి ఆర్టెమిస్ 2 అని మెన్షన్ చేశారన్నమాట. ఈ యొక్క శాటిలైట్ ముఖ్య ఉద్దేశం చంద్రుని చుట్టూ 10 రొటేషన్స్ వేసి దాంట్లో లైక్ ఇప్పుడు ఏదైతే మన ఫ్రంట్లో ల్యాండ్ పెట్టాడు కదా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి అంటే సన్లైట్ పడడం ఏరియాకి వెళ్ళి అక్కడెక్కడైనా వాటర్ సోర్స్ ఉంటుందా లేదా అనేది చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసి బై ఛాన్స్ ఉంది అంటే కనుక దీన్ని ఒక బేస్ పాయింట్గా కన్సిడర్ చేసి మార్స్కి వెళ్ళడానికి వీళ్ళు ట్రై చేస్తారన్నమాట. ఇది ఫైనల్గా దీని యొక్క కాన్సెప్ట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్లు మెన్షన్ చేయండి. నేను ఆ టాపిక్ మీద మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి యూనివర్సిటీ.